ఫ్రెండ్స్, తల్లికి వందనం అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరెవరికి రాలేదు, అనర్హత జాబితాలో ఎవరైతే ఉన్నారో, అర్హత జాబితాలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాము. అవన్నీ ఆల్రెడీ చాలామందికి అమౌంట్ అనేది పడడం జరిగింది కదా. అనర్హత జాబితాలో ఉన్న వారికి ఏమేమి సర్టిఫికేట్స్ అనేది తీసుకుని వెళ్ళాలి అనేది మీకు తెలియజేస్తాను. పిల్లలు అర్హుల జాబితాలో ఉండి ఒకరికి వచ్చి మరొకరికి రాకుండా ఉంటే, మరియు ఆ పాప బాబు 10వ తరగతి ఇంటర్ 2వ సంవత్సరము పాస్ అయిన వారు కాకుంటే మాత్రమే ఇవైతే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి సచివాలయం నందు సోమవారం 16వ తేదీ నుండి గ్రీవియన్స్ అయితే పెట్టబడును. ఇందుకు గాను ఏ పాప బాబు పేరు మీకు అర్హుల జాబితాలో రాలేదో వారు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనేది తెలియజేస్తాను. ఆ బిడ్డ స్టూడెంట్ ఐడి నెంబరు, ఇది వారు చదువుతున్న స్కూల్ నందు రాసి ఇస్తారు. ఆ బిడ్డ ఆధార్ జెరాక్స్, తల్లి ఆధార్ జెరాక్స్, రైస్ కార్డు జెరాక్స్, పనిచేస్తున్న ఫోన్ నెంబర్తో సచివాలయం నందు సంప్రదించగలరు అని అయితే ఇవ్వడం జరిగింది. తల్లికి వందనము పథకము అర్హత అయి ఉండి, అర్హులుగాని అయి ఉండి, పిల్లల పేర్లు అసలు అర్హుల జాబితా లేదా అనర్హుల జాబితాలో రెండింటిలోనూ పేరు లేకుండా ఉంటే వారు కూడా ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. పిల్లల స్టూడెంట్ ఐడి నెంబర్లు, ఇది వారు చదువుతున్న స్కూల్లో అయితే ఇస్తారు. ఆ బిడ్డ ఆధార్ జెరాక్సు, తల్లి ఆధార్ జెరాక్సు, రైస్ కార్డు జెరాక్సు, పనిచేస్తున్న ఫోన్ నెంబర్ తోటి సచివాలయంలో సంప్రదించగలరు అని అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే అర్హత జాబితాలో ఉండి అమౌంట్ అనేది పడలేదో, ఒకరికి వచ్చి ఇంకొకరికి రాలేదో వారు కూడా గ్రీవెన్స్ అయితే సచివాలయంలో అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళి అప్లై చేసుకోండి. వారు మనకి అప్లై చేసేసి ఈ మంత్ ఎండింగ్ కల్లా అమౌంట్ అనేది పడుతుంది అంటున్నారు. కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.